అమ్మగారి సైడ్ నుంచి ఎట్లా ఉంది? మదర్ సైడ్ నుంచి మీకు ప్రోత్సాహం? మంచిగా ఉందండి. నాకు 3.5 year old కిడ్ ఉంది, డాటర్. ఓకే. అయితే తనని చూసుకుంటారు. ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇట్లాంటి ఆపర్చునిటీ రావడము, ప్రజలకు సేవ చేయగలుగుతున్నాను. మీరు మొదటిసారిగా కదా ఇది రాజకీయాల్లో పోటీ చేయడము. చిన్నప్పటి నుండి దీని మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేనా? ఎప్పుడైనా అనుకున్నారా నేను రాజకీయాల్లోకి వస్తాను, పోటీ చేస్తాను, అసెంబ్లీలో అడుగు పెడతాను అని? నేను వస్తానైతే నేను ఎప్పుడు అనుకోలేదండి. ఓకే. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి అయినా, చిన్నప్పటి నుంచి అయినా మా ఇంట్లో డాడీ వాళ్ళ సైడ్ అక్కడ ఇంట్లో కాంగ్రెస్సే. ఎప్పుడు వాళ్ళు ఓటేసిన కాంగ్రెస్కే ఓటేసేవాళ్ళు. వాళ్ళు కాంగ్రెస్ తరపునే ఉండేటోళ్ళు. నాకు కూడా కాంగ్రెస్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. అంటే కాలేజ్ డేస్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయడం జరిగిందా? అంటే మనకి యూనియన్స్ ఉంటాయి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉంటాయి, సో అప్పుడు ఏమైనా అలా పార్టిసిపేట్ చేయడము అట్లా ఏమైనా జరిగిందా? లేదండి, అప్పుడు కూడా దేంట్లో ఏం చేయలేదు. ఓకే. మీ బాల్యం అంతా ఎక్కడ చదువుకున్నారు ఏంటి? హైదరాబాద్లోనే చదువుకున్నా అండి నేను. స్కూలింగ్ ఏమో నేను 7th standardలో ఉన్నప్పుడు అప్పుడే చైతన్య ఈటెక్నో అని పెట్టినారు ఎల్బీ నగర్లో, అక్కడ చదువుకున్నా. బీటెక్ ఇంకా జూనియర్ కాలేజ్ కూడా అదే అనమాట, ఇంటర్ కూడా చైతన్య, బీటెక్ ఏమో శ్రేయాస్. ఓకే. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా మనకి, జాబ్ ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. అయినా కూడా అది వదిలిపెట్టి మీ అత్తయ్య గారు పిలిచారు అని మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, అంటే ఎక్కడైనా ఫీల్ అయ్యారా? లేదు ఇష్టంతోనే మీరు ఎంటర్ అవ్వడం జరిగిందా రాజకీయాల్లోకి? నేను రావడం అనేది ఊహించకుండా జరిగిందండి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చింది నిజంగా చెప్పాలంటే. కానీ ఒక్కసారి నేను ఇక్కడికి వచ్చినాక ఆ జనాలతోటి ఆ అనుబంధం అన్నది ఏర్పడ్డది. నాకేం రిగ్రెట్స్ లేవు. మీరు నియోజకవర్గాల్లో చాలా గ్రామాలను చూశారు, తిరిగారు. సో అక్కడ మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? ముఖ్యంగా అంటే అన్ని చోట్ల కామన్గా ఉన్నదేమో అది రాష్ట్ర స్థాయిలో కూడా ఉంది, అది నిరుద్యోగంది బాగుంది. పెద్దోళ్ళు కూడా అడుగుతున్నారు మా బిడ్డలకు ఉద్యోగం వచ్చేటట్టు చేయాలని. అది కాకుండా డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి రాలేదన్నది బాగా చెప్పడం జరిగింది. ఇంకా లోకల్గా గ్రామాలలో ఉండాల్సిన సమస్యలు గ్రామాలలో ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్యలు ఉంటాయి కదా. కొన్ని చోట్ల డ్రైనేజ్ సిస్టమ్స్ బాగుండవు, కొన్ని చోట్ల స్కూల్స్, ఇంకా కొన్ని చోట్ల చెరువులు, కాల్వలలో నీళ్ళు ఉండవు, ఇంకా అట్లున్నాయి. అది కాకుండా మా కాన్స్టిట్యున్సీలో పెద్ద పనులు ఉన్నాయి చేయాల్సినవి కొన్ని.